పిల్లలు మీ అందరికీ నేను ఒక స్టోరీ చెప్పనా. కథ పేరు ఏంటంటే చిట్టి పక్షి కథ. ఒక ఫారెస్ట్లో చాలా ట్రీస్ చాలా బర్డ్స్ ఉండేవి. అందులో ఒక పెద్ద ట్రీ ఉండేది. ఆ ట్రీ మీద చాలా బర్డ్స్ ఉండేవి. ఒకసారి ఆ ఫారెస్ట్లో పెద్ద వర్షం వచ్చింది. పాపం ఒక చిన్న బర్డ్ వర్షంలో తడుస్తూ ఉంది. పాపం ఆ బర్డ్కి ఉండడానికి ఎక్కడో ప్లేస్ లేదు. వెతుకుతూ ఉంటే ఒక ట్రీ దొరికింది. ఆ ట్రీ మీద ఉన్న బర్డ్స్ని ప్లీజ్ వర్షం తగ్గే వరకు ఉందనా అని అడుగుతుంది. వద్దు వెళ్ళిపో అన్నయ్య ఎంత బతిమాలా అనిపించుకోలే. ఆ బర్డ్ వర్షంలో తడుచుకుంటూ ఇంకో ట్రీకి వెళ్ళిపోయింది. అలా కొన్ని రోజులు లేక మళ్ళీ పెద్ద వర్షం వచ్చింది. అప్పుడు ఏమైందో తెలుసా? బర్డ్స్ ఉంది కదా, ఆ పెద్ద చెట్టు పడిపోయింది. అంతే, ఆ బర్డ్స్ ఉండడానికి చెట్టు లేదు. అన్ని బర్డ్స్ ఎక్కడికి వెళ్ళాలా వెతుక్కుంటున్నాయి వర్షంలో. అలా వెళ్తున్నప్పుడు ఈ బర్డ్స్ పో అని గింతేసే కదా, ఆ బర్డ్ ఉన్నట్లే కనిపించింది. అప్పుడు ఈ బర్డ్స్ అన్ని ప్లీజ్ మీ ట్రేలో ఉండనిస్తావా అని అడిగాయి. అప్పుడు బోర్డు అందరినీ లండి అని లోపలికి పంపించింది. బర్డ్స్ అన్ని లోపలికి వచ్చి కూర్చున్నాయి. అందులో ఒక బర్డు నీకు ప్లేస్ ఇవ్వలే కదా, నాకెందుకు ఇచ్చావండి. ఇప్పుడు ఆ చిన్న బర్డ్ ఏం చెప్పిందంటే, మనం హెల్ప్ చేస్తే దేవుడు మనకి హెల్ప్ చేస్తాడు. అది నేను నేర్చుకున్నాను. అలాగే ఎవ్వరి మీద కోపం పెట్టుకోకూడదు నేర్చుకున్నాను అని చెప్పింది. మేము కూడా ఇప్పటి నుంచి నువ్వు చెప్పిన మాటలు వింటాం. ఆ బర్డ్స్ అన్ని ఫ్రెండ్స్ అయిపోయి అందరికి హెల్ప్ చేశాయి. థ్యాంక్ యూ పిల్లలు. నెక్స్ట్ టైం ఇంకో కథ చెప్తానే.